ఈరోజు మనం జియోగ్రఫీ పేపర్ ప్రిలిమ్స్ పేపర్ 2024ది చూద్దాం రండి. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తెలుసుకుందాం. మీకు ఇది ప్రాక్టీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించండి అని ఇచ్చారు. ఫస్ట్, ఖండచలన సిద్ధాంతం ప్రకారం సుమారు 150 మిలియన్ సంవత్సరాల క్రితం పేంజియా అనబడే మహాఖండం లారేషియా మరియు గోండ్వానా ల్యాండ్లుగా విడిపోయింది. సెకండ్ స్టేట్మెంట్, సుమారు 65 మిలియన్ సంవత్సరాల క్రితం గోండ్వానా ల్యాండ్ ఇతర ఖండాల ఏర్పాటుకు దారి తీసేలా మరింతగా విడిపోయింది అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, పైన ప్రకటనలో ఏవి సరైనవి అని ఇచ్చాడు. చూడండి, రెండు చదవండి, తెలుసుకోండి ఇక్కడ ఏది కరెక్ట్ అంటే ఓన్లీ ఒకటి మాత్రమే కరెక్ట్ అండి. ఓకేనా? సెకండ్ వన్ రాంగ్. చూసారా, క్వశ్చన్ ఎంత పెద్దగా ఉంది, కానీ చదవడానికి టైం పడుతుంది, కానీ అర్థం చేసుకుంటే ఈజీనే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సరికాని ప్రకటనను గుర్తించండి అని ఇచ్చారు. ఫస్ట్ వన్, భూకంప నాభి వద్ద శక్తి విడుదల అవుతుంది. సెకండ్, భూకంప నాభి నుండి సమీపంలోని ఉపరితలంపై ఉన్న బిందువును అధికేంద్రం అంటారు. తరంగాలు మొదటగా అధికేంద్రంను తాకుతాయి. అధికేంద్రం అనేది భూకంప నాభికి నేరుగా దిగువన ఉండే కేంద్రం. యాక్చువల్లీ ఇది మనకు తెలుగులో కన్నా ఇంగ్లీష్లోనే బాగా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. చూడండి, చూపిస్తాను ఇంగ్లీష్ది కూడా. ఓకే, చూసుకోండి. ఇక్కడ మీకు ఆన్సర్ ఏదవుతుందో తెలుసుకోండి. ఏంటండి ఆన్సర్ ఏమవుతుందండి? ఎపీ సెంటర్ అన్నది పైన ఉంటుందా కింద ఉంటుందా అండి? పైన ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. ఇదే రాంగ్, ఎందుకంటే దిగువన ఉంటుంది అని ఇచ్చారు. కాదు, ఎపీ సెంటర్ అన్నది ఎప్పుడూ ఫోకస్కి పైన ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రానైట్ అనేది ఏంటండి? గ్రానైట్ ఈజ్ ఏ అంతర్గమ అగ్నిశిల. ఓకే, ఆన్సర్ అంతర్గమ అగ్నిశిల. ఓకే, డెల్టా ప్రవహించే నీరు వల్ల వస్తుంది. ఓకే, సిర్క్ అనేది హిమనీ నదాల వల్ల ఫామ్ అవుతుంది. క్లిప్స్ తరంగాలు మరియు ప్రవాహాల ద్వారా, ఇసుక దిబ్బలు పవనాల ద్వారా తయారవుతాయి. సో ఆన్సర్ ఇక్కడ 4 అవుతుంది. ఓకేనా? ఏది దేని నుంచి ఫామ్ అవుతుందని చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఉల్కలు అంతరిక్షం నుండి ప్రవేశించినప్పుడు క్రింద ఇవ్వబడిన ఏ వాతావరణ పొరలలో కాలిపోతాయి అని ఇచ్చారు. ఆన్సర్ ఏమవుతుంది? మెసోస్పియర్లో మనకి కాలిపోతాయండి. ఓకే, చూడండి, వాతావరణం వేడెక్కడం మరియు చల్లబడటం క్రింది వాటిని సరిపోల్చండి అని ఇచ్చారు. చర్య విధానం. ఓకే, ఉష్ణ ప్రవాహం, ఉష్ణ సంవాహనం, సూర్యపుటం, ఉష్ణ వాహనం అని ఇచ్చారు. ఆన్సర్స్ ఏమవుతాయండి? ఉష్ణ ప్రవాహం ఏమొస్తుంది? క్షితిజ సమాంతర హారిజంటల్. ఉష్ణ సంవాహనం ఊర్ధ్వ తాపనం. సూర్యపుటం అంటే ఇన్సోలేషన్, ప్రత్యక్ష తాపనం. ఉష్ణ వాహనం దిగువ పొరలు వేడెక్కడం. ఇక్కడ ఆన్సర్ 1 అవుతుంది. ఓకే, క్రింది ప్రకటనలను పరిగణించండి అని ఇచ్చారు. ఫస్ట్, లక్షద్వీప్ దీవుల్లోనే కవరత్తి అతిపెద్ద నగరం. 9 డిగ్రీ ఛానల్ లక్షద్వీప్లోని మినికాయ్ ద్వీపాన్ని మాల్దీవుల నుండి వేరు చేస్తుంది అని ఇచ్చారు. ఏవి సరైనవి అని అడిగారు. ఇక్కడ మీరు చూడగానే 9 డిగ్రీ ఛానల్ ఏంటి వేరు చేస్తుందండి? 9 డిగ్రీనా మాల్దీవుల నుంచి 8 డిగ్రీలు అంటే ఇక్కడ ఇది రాంగ్ అని తెలుస్తుంది. అలానే ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే లక్షద్వీప్ దీవుల్లోనే కవరత్తి అతిపెద్ద నగరం అని ఇచ్చారు. కాదండి, కవరత్తి కాదు. సో ఇక్కడ రెండు రాంగే. సో ఏది కాదు, సరైనవి ఏవి కాదు. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. ఇది మ్యాచింగ్ ఇచ్చారండి. సముద్ర భూతల నిమ్నోన్నతాలు విశిష్ట లక్షణం. ఓకే, ఖండ తీరపు అంచు కాంటినెంటల్ సెల్ఫ్, ఖండ తీరపు వాలు, అగాధ సముద్ర మైదానం, మహాసముద్రపు అగాధం. అంటే ఏ ప్రాంతంలో ఏమేమి లభిస్తాయి, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అన్నది. ఓకే, ఫస్ట్ చూడండి, ఖండ తీరపు అంచు ఏముంటాయండి? ఇక్కడ భారీ అవక్షేప నిక్షేపాల ఉనికి ఉంటుంది. ఓకే, ఖండ తీరపు వాలు అగాధాలు మరియు అగాధధరుల ఉనికి ఉంటుంది. అగాధ సముద్ర మైదానం ఏముంటుందండి? సూక్ష్మ రేణువులతో కూడిన అవక్షేపాల ఉనికి. మహాసముద్రపు అగాధం ఏముంటుందండి? క్రియాశీల అగ్నిపర్వతాలు మరియు బలమైన భూకంపాలతో సంబంధం కలిగి ఉండుట. ఓకే, ఇక్కడ A3 అవ్వాలి అండ్ B వచ్చి 1 అవుతుంది. సో ఆన్సర్ మనకి ఏంటండి? ఆన్సర్ 3 అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్లో ఈ టిక్ పెట్టింది వదిలేస్తుండండి, ఎందుకంటే అది కరెక్ట్ ఆన్సర్ అనే చెప్పలేం. ఓకేనా? నేను ఏదైతే చెప్తున్నానో అదే చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వీటి లవణీయత ప్రకారం తగ్గుతున్న క్రమంలో క్రింది నీటి వనరుల సరైన అమరికను గుర్తించండి అన్నారు. సీస్ ఇచ్చారండి, లేక్స్, సీస్. ఎక్కడ సాలినిటీ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది, అలా
తగ్గుతున్న క్రమంలో అడిగారు. సో చూడండి ఏంటి ఆన్సర్ అవుతుందో మీకు తెలుసా? గెస్ట్ చేయండి ఏంటి ఆన్సర్ అవుతుంది అన్నది. ఫస్ట్ మనకి డెడ్ సీ వస్తుందండి, తర్వాత గ్రేట్ సాల్ట్ లేక్, తర్వాత లేక్ వ్యాన్. ఓకే, ఎక్కువ సెలినిటీ ఎక్కడ ఉంటుంది? డెడ్ సీలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏ పర్వతాలు నవీన ముడత పర్వతాలు అని ఇచ్చారు. ఇక్కడ చూసారు కదా, ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ ఏమవుతుందండి? ఆల్ప్స్ పర్వతాలు. ఓకే, ఆల్ప్స్ పర్వతాలు అన్నవి నవీన ముడత. మన ఇండియాకు చూసుకుంటే హిమాలయస్ కూడా నవీన ముడత పర్వతాలే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్, ప్రైరీలు సమశీతోష్ణ గడ్డి భూములు ఇక్కడ ఉన్నాయి. ప్రైరీస్ అంటే తెలుసు కదండి, ప్రైరీస్ డౌన్స్ ఉంటాయి కదా, ఎక్కడ ఉంటాయండి? ఆన్సర్స్ని ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇక్కడ మనకి అమెరికా అండ్ కెనడాలో ఉంటాయి. ఓకే, ప్రైరీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాల భాగాన్ని ఏమని పిలుస్తారు అని ఇచ్చారు. చూసారా, సట్లెజ్ అండ్ కాళీ నది ఏమని పిలుస్తారండి? ఆప్షన్స్ చూడండి, మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఓకే, ఆన్సర్ ఇక్కడ కుమవోన్ హిమాలయాస్ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తూర్పు కనుమలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? ఆన్సర్స్ చూడండి, నేను చదవట్లేదు, మీరు చెక్ చేయండి ఆన్సర్స్ ఏంటనేది, ఆప్షన్స్ ఏమి ఇచ్చారన్నది. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చి మహానది లోయ నుండి నీలగిరి వరకు. ఓకే, నేను ఆప్షన్స్ ఎందుకు చదవట్లేదంటే టైం వేస్ట్ ఎందుకని చెప్పి చదవట్లేదు, డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ నది దువాంధర్ జలపాతాన్ని ఏర్పరుస్తుంది అని ఇచ్చారు. ఏ నదండి దువాంధర్ జలపాతాన్ని? నర్మదా. ఓకే, ఏ నది? నర్మదా నది. ఎక్కడ ఉందండి ఇది దువాంధర్ జలపాతం? మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పవనాలకు ముందు పడే మామిడి జల్లులు ఏ కోస్తా తీర ప్రాంతాల్లో సాధారణంగా కురుస్తాయి అని ఇచ్చారు. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు. మనం ఈ మామిడి జల్లులు అయితే ఎక్కడండి? కర్ణాటక. ఎక్కడ? కర్ణాటక. ఓకే, ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భారతదేశంలో చాలా లోతైన నల్ల నేలలు ఇక్కడ కనిపిస్తాయి. నల్ల నేలలండి, రేగుర్ కదా, ఎక్కడ కనిపిస్తాయండి ఎక్కువ? దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర పశ్చిమ భాగం అంటే వాయువ్య భాగంలో కనిపిస్తాయి. ఓకే, ఆన్సర్ ఇదే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో అత్యంత విస్తృతమైన అడవులు ఏవి అని అడిగారు. ఎక్కువగా వైడ్ స్ప్రెడ్ అయి ఉన్న ఫారెస్ట్ ఏవి అండి? ఆన్సర్స్ ఏం తెలుసండి? ఇది డాట్ ఇక్కడ ఉంది కానీ ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ వచ్చి ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఎక్కువగా భారతదేశం అంతటా ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉన్న అడవులు ఏంటి? ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఓకే, ట్రాపికల్ డెసిడియోస్ ఫారెస్ట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి మ్యాచింగ్ ఇచ్చారు. నది అండ్ వాటి జన్మస్థలం మనం గుర్తించాలి. ఓకేనా, ఫస్ట్ చూద్దాం. వంశధార, మాచ్కొండ్, గుండ్లకమ్మ, పెన్నార్. ఏమవుతుందండి? ఆన్సర్ తెలుసా మీకు? వంశధార ఎక్కడండి? జైపూర్ కొండలు. మాచ్కొండ్ ఎక్కడండి? ముద్గల్ కొండలు. గుండ్లకమ్మ నల్లమల కొండలు. పెన్నార్ నందిదుర్గ కొండలు. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరికాని ప్రకటనను గుర్తించండి అన్నారు. ఇక్కడ స్టేట్మెంట్స్ చూడండి, 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. దేని గురించి ఇచ్చారండి? ఆంధ్రప్రదేశ్లో లాటరైట్ నేలల గురించి ఇచ్చారనమాట. ఈ స్టేట్మెంట్స్ చదివితే మీకు అర్థమవుతుంది ఏది కరెక్టో ఏది రాంగ్ అని తెలుసుకోవాలి. ఓకే, మీరు ఇక్కడ చూడగానే లాటరైట్ నేలలు ఎలా ఏర్పడతాయండి? అధిక వర్షపాతం వల్ల ఏర్పడతాయి, అవునా కాదా? కానీ ఇక్కడ చూసారా, తక్కువ వర్షపాతం అని ఇచ్చారు. సో సరికానిది అడిగారు కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే, అర్ధ శుష్క మరియు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో లాటరైట్ నేలలు ఏర్పడతాయి అన్నారు. రాంగ్, అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా మ్యాచింగ్ ఇచ్చారు. షెడ్యూల్ తెగ అండ్ ఎక్కడ వాళ్ళు నివసిస్తున్నారు రాష్ట్రం వారు యూటీ అని ఇచ్చారనమాట. చూసారా, మనకి ఇక్కడ జనాభా గురించి కూడా జాగ్రఫీలో కవర్ అయింది కదా. సో ఫస్ట్ వన్ గడ్డీస్, జరావాస్, సంతాల్, బుటియాస్. ఓకే, ఏది కరెక్ట్? ట్రై చేయండి మీరు కూడాను. గడ్డీస్ ఎక్కడ ఉంటారండి? హిమాచల్ ప్రదేశ్లో ఉంటారు. జరావాస్ అండమాన్ అండ్ నికోబార్ దీవులో ఉంటారు. సంతాల్ జార్ఖండ్, బుటియాస్ సిక్కింలో ఉంటారు. ఓకే, మనకి ఇంపార్టెంట్ ఏనండి ఏ తెగ ఎక్కడ జీవిస్తున్నారు అన్నది మనకు మెయిన్. పర్టికులర్ పీవీజీటీస్ ఉంటారు కదా, వాళ్ళు ప్రతి తెగ మనకి ఇంపార్టెంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్రింది ప్రకటనలను పరిగణించండి అని ఇచ్చారు. దేనికి సంబంధించిందండి? 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ మనకి. ఋతుపవనాలు, మాన్సూన్ గురించి ఇచ్చారనమాట.
ఏది సరైనది అని అడిగారు. ఈ స్టేట్మెంట్స్ అయితే మీరు చదవండి, చదివిన తర్వాత ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏది సరైనది అని అడిగారు, మనం ఏది సరికానదో మనం తెలుసుకున్నా ఆన్సర్ చేయగలం. సో ఇక్కడ చూస్తే ఋతుపవనాలు అనేవి ప్రాథమిక పవనాలు అని ఇచ్చారు, అంటే ప్రైమరీ అని ఇచ్చారు. ప్రైమరీ అంటే పర్మనెంట్ అని అర్థం కదండి, కానీ మాన్సూన్ అనేది ప్రైమరీనా కాదు, సీజనల్ కదా, మనకి జూన్ జూలైలో వస్తాయి, మళ్ళీ ఆగస్టులో వస్తాయి అలా. సో ఇది రాంగ్ అండి, ఇది రాంగ్ అంటే ఇవి రెండు కరెక్ట్ అయినట్టే కదా. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, కానీ మీరు స్టేట్మెంట్స్ అనేవి చదవండి. ఇలా ఇది 2024 క్వశ్చన్ పేపర్ మీకు చాలా ఉపయోగపడుతుంది, ఏ లెవెల్లో ఇస్తున్నారు క్వశ్చన్స్ అన్నది. ఓకేనా అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. ఇది కూడా మ్యాచింగే, మనకి ఏ సిటీ దేనికి ప్రసిద్ధి అని చెప్పి ఇచ్చారనమాట. ఓకే, గనుల త్రవ్వక పట్టణం, పారిశ్రామిక పట్టణం, పరిపాలనా పట్టణం, రక్షణ దళ సైనిక ప్రదేశ పట్టణం అని ఇచ్చారు. ఓకేనా అండి, ఇక్కడ గనుల త్రవ్వక పట్టణం ఏదవుతుందండి, అంకలేశ్వర్. పారిశ్రామిక పట్టణం జంషెడ్పూర్, పరిపాలనా పట్టణం గాంధీనగర్, రక్షణ దళ సైనిక ప్రదేశ పట్టణం ఉదంపూర్ అవుతుంది. ఓకే, ఆన్సర్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ అయితే సింపుల్గా ఉన్నాయి. క్రింది నూనె గింజల పంటలలో ఏది రబీ పంటగా మాత్రమే పండిస్తారు అంటే ఇక్కడ ఇచ్చినవి కొన్ని అయితే మనం రబీలో పండిస్తాం, ఖరీఫ్లో కూడా పండిస్తాం. కేవలం రబీ పంటగానే ఏది పండిస్తారండి, ఈ 4గింట్లో ఓన్లీ మస్టర్డ్ ఆవాలను మాత్రమే మనం రబీ పంటగా పండిస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ అయితే మనకి చాలా ప్రాబ్లం వచ్చింది ఈ క్వశ్చన్తో. 19వ శతాబ్దపు ప్రథమార్థంలో భారతదేశంలోని ఏ ప్రాంతంలో తేయాకు తోటల పెంపకాన్ని ప్రారంభించారు? ఓకే, ఏ ప్రాంతంలో అండి, కొన్ని దగ్గరలో బ్రహ్మపుత్ర లోయ ఉంది, కొన్ని దగ్గరలో డార్జిలింగ్ ప్రాంతం ఉంది. సో ఇవి రెండు కరెక్టే మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో మొదటి సిమెంట్ ప్లాంట్ 1904లో ఏ ప్రదేశంలో స్థాపించబడింది? ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుతున్న క్వశ్చనే. ఎక్కడండి, చెన్నై, మద్రాసులో. ఓకే, ఇయర్ కూడా ఇంపార్టెంటే, అది క్వశ్చన్లో అడిగారు కానీ ఇయర్ కూడా ఇంపార్టెంటే. క్రింది రాష్ట్రాలలో ఏది హజీరా, విజయపూర్, జగదీష్పూర్ గ్యాస్ పైప్ లైన్తో అనుసంధానించబడలేదు అని అడిగారు. కనెక్ట్ అయ్యి లేదు, ఏ రాష్ట్రం కనెక్ట్ అయ్యి లేదు అని అడిగారు. ఈ 4 రాష్ట్రాల్లో మహారాష్ట్ర కనెక్ట్ అయ్యి లేదండి. ఓకే, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ కనెక్ట్ అయ్యి ఉంది. ఓకేనా అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది ఏ రైల్వే జోన్కు బిలాస్పూర్ ప్రధాన కార్యాలయం అని అడిగారు. బిలాస్పూర్ ఏ రైల్వే జోన్ కండి, ఆగ్నేయ మధ్య సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి సెంటర్గా హెడ్ క్వార్టర్గా ఏ జోన్ ఉందండి, బిలాస్పూర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఖనిజాలు ఏ జిల్లాలో ఉన్నాయి ఎక్కువ అని చెప్పి, ఇది ఓన్లీ ఏపీ రిలేటెడ్ క్వశ్చనే అనమాట. మాంగనీస్, బాక్సైట్, మైకా, సున్నపురాయి. మాంగనీస్ ఎక్కడ ఎక్కువ ఉంటుందండి, విజయనగరంలో గరివిడి. బాక్సైట్ విశాఖపట్నం మరియు తూర్పుగోదావరి అటవీ ప్రాంతాలు. మైకా ఎక్కడ ఎక్కువ ఉంటుందండి, నెల్లూరు ప్రాంతం. సున్నపురాయి కడప ప్రాంతంలోని జమ్మలమడుగు మరియు మైదుకూరులో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బీచెస్ అండి, ఇది కూడా మ్యాచెస్, ఓన్లీ ఏపీ రిలేటెడే. బీచెస్ ఏ సిటీ వాటికి దగ్గరలో ఉంది. సూర్యలంక, మంగినపూడి, కొత్తపట్నం, పేరుపాలెం అని ఇచ్చారు. సూర్యలంక ఎక్కడుందండి, బాపట్ల. మంగినపూడి మచిలీపట్నం, కొత్తపట్నం ఒంగోలు, పేరుపాలెం నరసాపురం దగ్గర ఉంది. ఓకేనా అండి, ఇది 2024 జాగ్రఫీ ప్రిలిమ్స్ పేపర్ అనమాట. సో ఇలానే రిమైనింగ్ పేపర్స్ కూడా చేద్దాం. మీరు ఖచ్చితంగా క్వశ్చన్స్ని ట్రై చేస్తేనే మనం ఎగ్జామ్లో సక్సెస్ అవ్వగలం. ఎందుకు అంటే ఎన్ని బుక్స్ చదివినా, ఎన్నిసార్లు చదివినా క్వశ్చన్స్ని మనం కరెక్ట్గా చూసుకోవాలి. ప్రాక్టీసే చాలా ఇంపార్టెంట్. ఓకేనా అండి, ప్లీజ్ ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా